హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. పులిహోర పులుసు ఎలా పెట్టానో చూపిస్తున్నాను. ముందుగా చింతపండు నానబెట్టాము కదా, పిసికి బౌల్లో వేసుకోవాలి. ఎల్లిపాయలు దంచి వేయాలి, జీలకర్ర మిరియాలు దంచి వేయాలి, పసుపు వేసుకోవాలి, సాల్ట్ తగినంత వేయాలి. సాల్ట్ వేసాక పసుపు తక్కువ అనిపించింది, మళ్ళీ కొంచెం వేసాము. చింతపులుసు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి 10 మిరపకాయలు వేసాము, ఎండుమిర్చి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. మేము ఎండుమిర్చి మళ్ళీ కారపొడి కూడా వేసాము. కరివేపాకు వేసాము. కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది పులిహోర పులుసు. మేమైతే ఇలానే చేస్తాము, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే. కొంచెం కారం వేయాలి. కలపాలి. కలిపి స్టవ్ ఆన్ చేసి ఈ కడాయి పెట్టాలి. బాగా మసలనివ్వాలి ఫ్రెండ్స్. ఎంత బాగా చిక్కగా పడే వరకు మసలాలి. అంతే, ఎంతో టేస్టీకరమైన పులిహోర పులుసు రెడీ అయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.